ఈ అమ్మాయిని దాడి చేసిన విషయంలో కూడా పోలీసుల్ని మీ చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోండి, దీన్ని మేము ఖండిస్తున్నాం అనలేదు. తర్వాత వైఎస్ఆర్సీపీలో మహిళా నాయకురాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కనీసం వాళ్ళు ఖండించలా. గతంలో వాసిరెడ్డి పద్మ గారు కూడా మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా వైఎస్ఆర్సీపీ టైంలో ఉండి మహిళల పట్ల దాడులు జరిగినప్పుడు తనకు కూడా ఆ స్వేచ్ఛ ఇవ్వకుండా వాళ్ళ మీద చర్య తీసుకోకుండా అడ్డుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఇది ఒక పెద్ద విషయమా, దీంతో నాకు వచ్చే లాభం ఏంటని కూడా నన్ను మందలిచ్చేవాడు. సొంత తల్లి చెల్లి పట్ల కూడా ఆయనకు మానవత్వం లేదు, కాబట్టి నేను అందుకే ఆ పార్టీ నుంచి పదవికి కూడా రాజీనామా చేసి వచ్చాయని చెప్పింది. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో అది ఆల్రెడీ అమలు చేయటం మొదలైపోయింది. వాళ్ళు పవర్ లో లేనప్పుడు కూడా 2.0 అమలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎల్లిన సాటల్లా రైతుల మీద దౌర్జన్యాలు చేయటం, వాళ్ళ ఆస్తులు వాళ్ళ పంటలు నష్టం చేయటం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మెడికల్ కాలేజెస్ కనుక అప్లికేషన్ పెడితే మేము వచ్చిన 2 నెలల్లో జైల్లో పెడతాం అన్నాడు. మరి ఆయన క్విడ్ ప్రోకో ద్వారా చేసిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాల మీద ఇంతవరకు విచారణ లేదు. వాళ్ళు ప్రభుత్వం ఆహ్వానం మేరకి ప్రజలకు కూడా ఉపయోగపడే విధమైన మెడికల్ కాలేజీ పెట్టడం నేరం ఎలా అవుతుందో మరి మనకు అర్థం కావట్లేదు.